1979లో తిరుపతిలో ఏం జరిగిందో మీకు తెలుసా? 1979లో ఒకసారి గోగర్భం డ్యాంలో నీళ్ళు ఆగిపోవడంతో తిరుపతిలో నీటి కరువు వచ్చింది. తిరుమల కొండపైన కొన్ని రోజులకు మాత్రమే సరిపోయే నీళ్లున్నాయి. ఒకవేళ నీళ్లు రాకపోతే భక్తులను కొండ మీదకు రాకుండా వచ్చే సిచ్యువేషన్ వచ్చింది. అదే సమయంలో తిరుమలలో పనిచేసే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్న పివిఆర్కే ప్రసాద్ గారికి సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాలేదు. అప్పుడు నీటి కరువుకి శాస్త్రాల్లో ఏదైనా ఉపాయం ఉంటుందని ఆలోచించి తిరుమలలో పెద్ద వేద పండితుడు అయిన కుప్పలూరి గణపతి శాస్త్రి గారిని కలిసి నీటి కరువు గురించి చెప్పారు. గణపతి శాస్త్రి గారు ఒక యాగం గురించి చెప్పారు. అదే వరుణ జపం. గత శతాబ్దాల్లో కూడా ఇలా నీటి కరువు వచ్చినప్పుడు వరుణ జపం చేశారు. అప్పుడు పివిఆర్కే గారు ఈ జపం చేయడానికి అన్ని సిద్ధం చేశారు. కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. రెండోసారి కూడా ఆగిపోయింది. పివిఆర్కే గారు దగ్గరికి వచ్చిన వ్యక్తి తిరుమలకి 7 రోజులకి సరిపోయే వాటర్ మాత్రమే ఉన్నాయని చెప్పారు. అయితే పివిఆర్కే గారు స్వామివారి దగ్గరికి వచ్చి కన్నీరు పెట్టుకుని వెళ్లిపోయారు. తర్వాత గుడి మొత్తం మూసేశారు. తర్వాత గుడి మొత్తం వినపడేలాగా ఒక పెద్ద గంట శబ్దం వినిపించింది. ఆగమన శాస్త్రం ప్రకారం ఒక్కసారి గుడి మూసిన తర్వాత రాత్రిపూట గుడి తెరవకూడదు. అప్పుడు ఉదయాన్నే తెరిచి చూస్తే అక్కడ ఎవరూ లేరు. ఈసారి వరుణ జపం సక్సెస్ఫుల్ గా పూర్తయింది. జపం పూర్తయిన తర్వాత ఉత్సవమూర్తుల్ని అక్కడ కోనేటిలో స్నానం చేయించి ఆ ప్లేస్ కు తీసుకువెళ్తున్నప్పుడు తిరుమల అంతా నల్లని మబ్బులు కమ్మేశాయి. మరుసటి రోజు మధ్యాహ్నం వరకు ఆగకుండా వర్షం రావడంతో గోగర్భ డ్యాం నిండి పూర్తిగా తిరుమల మొత్తం కరువు లేకుండా పోయింది.